ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రతిరోజు దేవుని వాక్యం మన హృదయాన్ని బలపరిచి మన జీవితాన్ని సరిదిద్దుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనంలో, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘము పెద్దలను పిలిపింపవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని వ్రాయబడి ఉన్నది. ఈ వాక్య వివరణ. ఈ వాక్యంలో దేవుడు రోగము, ప్రార్థన, విశ్వాసము, సంఘం అన్నింటినీ ఒకటిగా కలిపి చూస్తున్నాడు. రోగము వచ్చినప్పుడు మనం ఒంటరిగా బాధపడకూడదు, సంఘంతో కలిసి దేవుని సన్నిధికి రావాలి అని ఈ వాక్యం నేర్పిస్తుంది. సంఘపు పెద్దలను పిలిపింపవలను. ఇది మనకు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని చెబుతుంది. రోగి సమయంలో ఆత్మీయ సహాయం తీసుకోవడం బలహీనత కాదు, విశ్వాస సూచన. నూనె రాయడం. నూనె దేవుని అభిషేకాన్ని సూచిస్తుంది. అది వైద్యం కంటే ముందుగా దేవుని శక్తిని గుర్తు చేసే చిహ్నం. విశ్వాస సహితమైన ప్రార్థన. అక్కడ ప్రధానమైనది నూనె కాదు, మనుషులు కాదు, విశ్వాసంతో చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనకు దేవుడు స్పందించే స్వస్థతనిస్తాడు. పాప క్షమాపణ. దేవుడు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మన ఆత్మను కూడా స్వస్థపరిచే దేవుడు. పశ్చాత్తాపంతో ఆయన వద్దకు వస్తే పాపములు క్షమించబడతాయి. దీని ఆత్మీయ బోధ. రోగంలో దేవుని దగ్గరికి వెళ్ళినవాడు స్వస్థత మాత్రమే కాదు, శాంతిని కూడా పొందుతాడు. ప్రార్థన దేవునికి శక్తిని మన జీవితంలో పనిచేస్తుంది. చిన్న ప్రార్థన. ప్రభువా, నా బలహీనతలో నీవే నా బలం. నా శరీరానికి ఆత్మకి స్వస్థత ఇవ్వము. విశ్వాసంతో నిన్ను ఆశ్రయించుటకు నాకు కృపనిచ్చును. ఆమెన్.